ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన. Let's welcome the participants. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. చెట్టు మీద మ్యాంగోలో పెట్టకున్నాదే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో పోతే లేసిపోతే గన్నే కొట్టామంటే లేసిపోతే ముచ్చే పెట్టామంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు లేసిపోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్లో వెల్కమ్ టు మేము ఇంట్రొడక్షన్స్. మా మిస్సెస్ పేరు సుజాత, హౌస్ వైఫ్, వరంగల్ నుండి వచ్చాం. మా స్వీట్ హస్బెండ్ నాగేంద్ర ప్రసాద్, మాకిద్దరు పిల్లలు, నేను హౌస్ వైఫ్, మా ఆయన బిజినెస్ మ్యాన్. వావ్, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు. మా ఆవిడ పేరు రాధిక, తనకెంతో ఓపిక, ముక్కు మీద అలక, నవ్వుతే పక్క. ఏం చెప్పారు, ప్రాస అద్దరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వరంగల్. వరంగల్. ఓకే. మీరు కూడా ప్రాస కలపండి. ఇంకా మా హస్బెండ్ పేరు నాగార్జున, తను బిజినెస్ మ్యాన్. మేము వరంగల్ నుంచి వచ్చాం, మాకు ఇద్దరు పిల్లలు. వెరీ నైస్. వెరీ నైస్. మా డార్లింగ్ పేరు సిరి, నా పేరు హరి. మా ఇద్దరు కుదిరింది మంచి గురి. వావ్, సిరి హరి, బా ఏం గురి. ఏం ప్రాస. నా స్వీట్ హార్ట్ పేరు హరికృష్ణ, నిజంగా మా వారు కృష్ణుడే, చేసేది బిజినెస్. మీరు రాధానా సత్యభామ? సత్యభామనేనండి. అంత క్లారిటీ ఉండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కన్ఫర్మ్ విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చారు. రైట్. మొన్న ఒకటి పెంకి స్టార్ట్ చేద్దామంటే టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి. థర్డ్ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. 4 రౌండ్స్ తర్వాత ఎవరిదైతే మాక్సిమం స్కోర్ ఉంటుందో వాళ్ళే ఎంఎంపీపీ టైటిల్ విన్నర్స్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. మా ముగ్గురు అమ్మాయిలండి, చిట్టి, కన్నా, బుజ్జి. మా ముగ్గురు అబ్బాయిలు, ఏజ్ బార్ అయిపోయిన అబ్బాయిలు. ఓహ్, వీడు మా పెద్దోడు 40 ఏళ్ళు దాటాడు. సో మీ అమ్మాయి అంత ఏజ్ బార్ అయినానికి మా చిట్టిని ఇవ్వాలంటే అందుకే కట్నం వద్దండి, కట్నం వద్దు, ఫ్రీ. అవునా? కట్నం తీసుకోవట్లేదు. అయితే ఓకే, ఆలోచిస్తామండి. చూద్దాం, వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. చిట్టి చూడవే, నీకు కాబోయే ఆయన. వీడి పేరు జిలేబీ. నాకు సిగ్గు. అమ్మో నాకు సిగ్గు. రే అడుగురా, ఏం కావాలనో. నీ పేరేంటి? నా పేరు హరిప్రియ. నాకు యాక్చువల్ గా అయితే పెళ్లి చేసుకోవాలి చదువు. నీకేమన్నా కాస్త డాన్స్ వచ్చా? నాకు డాన్స్ రాదు. మరి ఏమొచ్చు? వంట చేయడం వచ్చా? జస్ట్ కూరలు ఇలా తరుగుడు, చపాతీ ఇట్లాగా, డాన్స్ బత్త ఇట్లా జ్యూస్, ఈ మూడు డాన్స్ చూపించు. అలా చేసి చూపివే. అయ్యా చేసి చూపించు. ఆ మూడు కలిపినయే డాన్స్ అంటారు. కూరలు తరుగుడు, చపాతీ, జ్యూస్. ఇదేనా డాన్స్ అంటే? మరి పాట పాడు, పాట పాటే పాడమని అలా కాకుండా ఏదైనా కొంచెం
పాడమని నన్ను అడగవలెనా పరవశించి నేను పాడనా. ఏంటి తిరిగిపోతూ పాడుతున్నావేంటి? ఏదో వంకర తింకర ఉంది. ఏదో ఉంది కదా, ఏదో వంకర తింకర ఉంది. తేడాగా అనిపిస్తుంది నాకు. ఫైనల్ గా మా వాడు ఎలా నచ్చిండు చెప్పు. చూడ్డానికి ఎంత అందగాడు చూడు. ఏజ్ బారేనా బెటర్. ఓకే రైట్. వీడు సెకండ్ వాడు. మరి వీడి రెండో పేరు అమ్మాయి గులాబ్ జామును. మేము కన్నా అని పిలుచుకుంటాం. కన్నానా? కన్నా 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 గుల్లా. అది కూడా ఏం కావాలనో రొటీన్ క్వశ్చన్స్ కాకుండా వెరైటీగా అడుగుదాం అనుకుంటున్నాం. క్వశ్చన్స్ అడగడం అంతే. వెరైటీయా రొటీనా మీది అడిగేది మేము చెప్పేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ మీ అమ్మాయికి పైన ఖాళీగా ఉంది. ఓ జుట్టు లేదంటారా? జడెట్లు వేసుకుంటది. ఈ కాలంలో లేటెస్ట్ ఫ్యాషనా? జడ వేసుకునే టైం ను కూడా భర్త కేటాయించాలన్న ఉద్దేశంతో నాకు ఓకే. అరే నన్ను 2 క్వశ్చన్స్ అడగండి. ఏం అడుగుతావు? నాకు ఓకే అన్నాక అంత మంచి డైలాగ్ ప్రోమో కూడా కట్ చేసుకున్నారు. అడగనివ్వండి. మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తావు? ఇద్దరిని కలిపి ఒక దగ్గర చేసుకోమంట. ఖర్చు కలిసి వస్తుంది. వెజిటేరియన్ ఫ్యామిలీ, మాది నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ. ఓకే, వెజిటేరియన్ తిన్నోళ్ళు నాన్ వెజిటేరియన్ తినేస్తారు. తినేస్తారా? తినరు. నాన్ వెజిటేరియన్ తిన్నోళ్ళు వెజిటేరియన్ తినేస్తారు. ఒకే ఫంక్షన్ లో వెజ్ నాన్ వెజ్ పెడదామండి. వాళ్ళు తింటారు వీళ్ళు తింటారు. కరెక్టే, వెరీ గుడ్. ఇంకేమన్నా డబ్బులు కూడా మిగులుతాయి. ఇంకేమన్నా ఎట్లా మాడుతూ ఇంత గడసరిగా అబ్బో. అంటే పెళ్లి నీతో పాటు నాకు కూడా బెండ్ ఇరుగుద్ది. ఏం పర్వాలేదు. ముందు దేవుడు కదండి. మీరు మీరే మేమే. ఇట్లే కుటుంబాలు కొడుకుని తండ్రితో దూరం చేస్తావా? తింటారా బిర్యానీ తింటారా? నువ్వు ఎందుకు చేస్తున్నాం? మీకోసమే, కోసం. లేదు, మా కొడుకునే మాత్రం మేము బయట పంపించండి. సపరేట్ మీరు బయటికి వెళ్ళండి. ఈ ముసలివాడిని నాకు తోడు నీడ ఎవరు లేరు తెలుసా? మీ అత్త ఎప్పుడు వచ్చినప్పుడు పడుంటాడులేరా? అలానా? సరే, ఓ మూడ పడుంటుండ. ఇంత తక్కువ విలువిస్తుంటే నేను ఇలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? ఇది హోల్డ్ లో పెడుతున్నాం. లాస్ట్ గారు మీ అమ్మాయిని బాగా పెంచలేదండి. ఎక్కువ చదివిస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఆగండి, ఇక్కడ సంబంధం ఓకే అయితే అక్కడికి వస్తా. రాక ఏజ్ బారైన వాళ్ళకి వచ్చింది. నాకు చాలా బాగా నచ్చాడు బుజ్జి. మీరు అసలు ఏం అడగండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. చూడండి ఆ ఇన్నోసెంట్ ఫేస్. ఇందాక నుంచి అసలు కదలటం ఇన్నోసెంట్ ఫేస్ కాదు. నచ్చిందండి, చాలా బాగా నచ్చిందండి. ఏం నచ్చిందండి మా బుజ్జిలో? కాదండి, ఆ చూడండి ఆ ఇన్నోసెంట్ ఫేస్, ఆ ఫేస్ లో ఆ కళ్ళ, ఆ స్వీట్ అండ్ స్మైలింగ్. అసలే ఏజ్ బారైన వాళ్ళు రాక పిల్ల దొరికితే ఇంకా క్వశ్చన్స్ ఒకట. వద్దు డాడీ అట్లనే ఉంటారు. అందుకే డాడీ మెల్లగా వస్తారు, వెనకకి అంతా దోచుకొని వెళ్ళిపోతారు. అట్లనే ఉంటారు. నేను చదువుకున్నా అడగండి డాడీ, వంట వరపు వస్తే చాలు. కానీ ఇందాక చెప్పండి చాలు. అవును, కాలు ఇరిగిందో లేదో చక్కగా ఉందో లేదో తెలుసుకోవాలంటే పోలియో ఉందో ఉందో తెలుసు. ఒకసారి నడమ్మా బుజ్జి. నిలువవే బాలుకనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడకల హోయలున్నది జాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల్లనా అది నీ. చెప్పండి. ఈవనేమో రొట్టె బతాయి పిండు అంటది. ఈమెనేమో చాలా గడుచుగా మాట్లాడుతుంది. రాగానే కొడుకు తండ్రి దూరం చేస్తుంది. ఈమెనేమో నడవమంటే చక్కగా నడవదు. బాగా నచ్చింది కదండి. ఏమో నాకు నచ్చలేదండి. మీరు వంకలు బరే పెడుతున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ముగ్గురు కలిసి ఒక అద్భుతమైన శాస్త్రీయ సంగీతం మీద నృత్యం చేస్తే అది మాకు ఓకే అనిపిస్తే మేము సంబంధం ఖాయం చేసుకుంటాం. ఓకే, ముగ్గురు కలిసి ఒక నృత్యం. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Kartika Nakam. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ. అవరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు కుక్కడా కుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక.
సంబంధం ఖాయమండి. అవునండి, వచ్చేయండి పెళ్లిలో చేసేద్దాం. అమ్మయ్య, మా అబ్బాయిలకి మీ అమ్మాయిలకి బాగా ఏజ్ బారైనా కూడా మేము వాళ్ళకి పెళ్లి సెట్ చేసాము. అమ్మాయి వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళు పడతారండి. అంతే అండి. రెడీ స్టార్ట్ రా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొండి మగుడు పెంకి పెళ్ళాంలో వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పెళ్ళాం. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు స్కోర్స్ ఇచ్చే టైం. మనం ఫస్ట్ రౌండ్ లో ఆబ్వియస్ గా అందరికి ఈక్వల్ స్కోర్ ఇస్తాం, బట్ ఎంత ఇస్తాము అనేది సస్పెన్స్. మీ అమ్మాయిలు మాత్రం సూపర్ ఉండే అబ్బా, స్పెషల్లీ మధ్యలో అమ్మాయి మాత్రం బీభత్సంగా చేసిందండి. అసలు మాట్లాడదాం మీ నోరు అసలు అంతే ఓపెనే అవ్వలేదు. ఇంకా పాట పెట్టిన తర్వాత ఇంకా మీ వేరే అమ్మాయిలు కూడా వచ్చి డాన్స్ చేశారండి. కొంతమంది నా మీద కన్నేశారు అనుకోండి. కానీ బాగా పర్ఫార్మ్ చేశారు అబ్బా, అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు. అందుకే 300. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఈ రౌండ్ లో ఇలా వైఫ్స్ వచ్చి ఒక పోజ్ ఇస్తే హస్బెండ్స్ అలా పెయింటింగ్ వేస్తారు, డ్రాయింగ్, వాళ్ళలోని ఆర్ట్ ని బయట పెడతారు. బెస్ట్ పర్ఫార్మర్ కి 300, సెకండ్ బెస్ట్ కి 200, లీస్ట్ కి 100 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎవరికి 100 రాకూడదు అని అనుకుంటున్నాము. బొమ్మకి 250 పాయింట్స్ వస్తాయి. ఇంకో 50 పాయింట్స్ మీ ఆవిడ గురించి ఏదైనా రాయండి అక్కడ, తెలుగు ఇంగ్లీష్ మీ ఇష్టం. ఓకేనా? ముగ్గురు వచ్చేయండి. సో హస్బెండ్స్ రెడీయా? రెడీ. ముందు వైఫ్స్ అయితే పోజులు ఇవ్వమనండి. ఏ పోజులు ఫ్రీజ్ అయ్యారు? కమాన్ 1 2 3 డింగ్. Come on, very good, beautiful. What a beautiful start. మీరు కరెక్ట్ గా ఇస్తున్నారు. ఆహా, ఇది మీ ఆవిడ ఏమంటే ఆవిడనే ఇస్తున్నారు మీరు. ఏం ట్రై చేస్తున్నారు సార్? మీ ఆవిడ సార్ వద్దు సార్, పాపం సార్. ఆ కళ్ళేంటి సార్, ఆ ముక్కేంటి సార్? నిద్రపోయినప్పుడు అలాగే కనిపిస్తుంది. నిద్రపోవట్లేదండి, నిద్రపోవట్లేదు కదా సార్. కళ్ళు తెరిచి అద్దాలు కూడా పెట్టుకొని ఉన్నారు. వావ్, వెరీ గుడ్ సార్. జాగ్రత్తగా కొంచెం. వెరీ గుడ్. అసలు ఇక్కడైతే మైండ్ బ్లోయింగ్. నీకేం కావాలి? మేడ కావాలన్నావు, కనెక్షన్ ఇచ్చారా లేదా అక్కడ? నీకేం కావాలా? నువ్వు అవి లేవు అని అడుగు అక్కడ. సరే వడ్డానం మర్చిపోయారు మీరు. వడ్డానం మర్చిపోతేలాగా కంపల్సరీ. తొందరగా లాస్ట్ 30 సెకండ్స్. ఆ ఫోటోలో ఉండే ఆవిడ కోసం మీరు లాస్ట్ 30 సెకండ్స్ పక్కన మీరు రాయండి ఏదైనా. లాస్ట్ 15 సెకండ్స్. టైమ్ అప్. ఒక్కొక్కరు ఏం వేశారు డ్రాయింగ్. ఏడు నుంచి స్టార్ట్ చేసినా ఒకటే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వద్దు, అక్కడికి రావాలంటే కొంచెం భయంగా ఉంది. అటు నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు భయం ఉంది అక్కడ రావాలంటే. అవునా? సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మధ్యలో స్టార్ట్ చేద్దాం. మధ్యలో బాగుందబ్బా. ఓకే సార్. బొమ్మ ఎలా ఉన్నా కూడా కొటేషన్ బాగుంది. నాలో ప్రేమ నీవే ప్రియా, నీలోని ప్రేమ నేనే ప్రియా. ఏం రాశారు? మీ ఆవిడ ఏ పోజ్ ఇచ్చింది? అయితే చెయ్యి అచ్చా కలిపేశారా ఇందులో? అంటే జుట్టులో కనిపించదని కల్పించేశారు సార్. అంటే ఒకటే కలర్ ఉంది మన దగ్గర, బ్లాక్ కలర్. అచ్చా అట్లనా? అంటే వేళ్ళు ఫింగర్స్, సారీ, కాళ్ళు, వడ్డానం. వడ్డానం ఇది, గాజులు. ఓకే, చాలా దగ్గరగా ఉంది. వెరీ గుడ్ అబ్బా, సూపర్.
నైస్. బానే ఉంది. మీరు రాసింది వదిన కళ్ళలో చూసుకుంటూ ఒకసారి చెప్పండి. నాలోని ప్రేమ నీవే ప్రియా, వావా వావా, నీలోని ప్రేమ నేనే ప్రియా, అయిపోయింది ఇక్కడితో కవిత్వం. కవిత అయిపోయిందా? చాలా బాగా చెప్పారు సార్, సూపర్. ఇక్కడికి వద్దాం. ఉండరా ఒక్కసారి పోజ్ ఇవ్వండి. లేదు ఆ పోజుకి ఈ పోజుకి మీరు ఇచ్చిన పోజుకి ఏది ఇది ఇట్టు ఉంటే అక్కడ బొక్కిరికిందాడా? ఆగు. చెయ్యి కట్టేసి టొయ్యో. ఈ కాలు ఎట్లుంది? పాపం అండి మా బుజ్జి ఏదో వేశారు. పాపం అండి మీ బుజ్జి ఏదో వేసారా? ఒక్కసారి చూసుకోండి ఏం వేసారో. ఎంత బాగా వేశారండి. ఆవిడ ఎవరు సార్? ఆవిడ మా బ్యూటిఫుల్ వైఫ్ అండి. ఈవిడ కాదండి. ఈవిడైతే కాదు. మీకు రెండో పెళ్లి అయిందని నిజంగా ఒప్పుకోండి. ఆవిడ్ని ఊహించుకొని దించారు కదా ఇది? లేదండి. ఏం రాశారు? మై బ్యూటిఫుల్ వైఫ్. మై బ్యూటిఫుల్ వైఫ్. ఓ మీ బ్యూటిఫుల్ వైఫ్ మీ మనసులో ఈ విధంగా ఉంటుందంటే అసహ్యంగా ఉంది సార్. లాస్యా ఇక్కడ రా, నేను కోమాలకు తీసుకెళ్తా. కనీసం ఫిట్స్ అన్నది తెప్పిస్తాను. ఇక్కడ రా ఖచ్చితంగా. అటు పో. ఇప్పుడు పోజ్ ఇస్తా చూడు. నేను ఇస్తాను రా. నువ్వే పోజ్. అట్లా లేదు. ఇది సన్నగా ఉండాలి. స్మైల్ ఇచ్చింది, ఫేస్ అక్కడ స్మైల్, మీరు స్మైల్ పెట్టించే. ఎంతమంది పల్స్ డౌన్ అయింది ఇక్కడ? అయిందా సార్? మీరు గొప్పోలు సార్ అసలు. ఇప్పుడు నిజం చెప్పండి, ఈవిడోలు ఊహించి గీసిన మా ఆవిడండి. మీరు చూసుకున్నారా? రవన్నయ్య మా ఆయన కృష్ణుడే గాని వేరే చోటుకి వెళ్ళే కృష్ణుడు కాదు. అంతేనా? దివి నుంచి దిగి వచ్చిన సిరి మనందరికి తీసుకొచ్చింది సిరి. సిరి అంటే ఏంది? సంపద. బాగుంది, రైటింగ్ బాగా రాశారు. కానీ ఈ పోజే సార్ మీరు ఒక రకంగా ఊహించుకుంటున్నారు. నాలో ప్రవేశించి చూడండి. వద్దు సార్, కష్టం సార్, కష్టం. వద్దు సార్, వద్దేంటో. అమ్మో నీకో దండం అక్క. నువ్వు ఎక్కడున్నావు కానీ మీకు కాదండి, నువ్వు ఎక్కడున్నావు కానీ క్షేమంగా ఉండాలక్క. నువ్వు బయటికి రావద్దు. జనజీవన స్రవంతిలో కలవకక్క ప్లీజ్. అమ్మో ఇప్పుడు మార్కులు ఇచ్చే టైం మా దరిద్రం కానీ దీనికి మార్కులు ఇవ్వడం ఏంటి? మేము కూడా నా రాజ్యంలో గుర్రాలు ఎక్కడ, మా మామంతా ఎక్కడ. మీ బొమ్మ బాగాలేదు సార్, కానీ మీరిద్దరికి చూసినాక మీది అద్భుతం సార్, మహా అద్భుతం, మీది కళాఖండం. అందుకే మీకు 300 పాయింట్లు ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఈ బొమ్మ సేమే ఉంది, ఈ బొమ్మ సేమ్ ఉంది. ఈ బొమ్మలో ఏది బాగుంది? 200 లీస్ట్ దానికి 100. ఎట్టా పోజ్ ఎలా ఇచ్చారో పాపం అలా నిజానికి ట్రై చేశారు. మరీ అంత బాగాలేకపోయినా మరీ అంత బాగుంది అని చెప్పలేము. అందుకే ఇద్దరికి కూడా 200 పాయింట్స్. సో టోటల్ స్కోర్స్ చూస్తే ఫస్ట్ రౌండ్ లో మీ దగ్గర 300, ఇప్పుడు 200, సో 500 పాయింట్స్. అండ్ మీ దగ్గర ఫుల్ స్కోర్ 600 పాయింట్స్. అండ్ ఇక్కడ కూడా 500 పాయింట్స్. వెరీ గుడ్. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు వెంకిపల్లంలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. అండ్ ఇటువైపు 500, అటువైపు 500. సో ఈ రౌండ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ ఎందుకంటే ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది, ఒక కపుల్. లెట్స్ స్టార్ట్ విత్ yes సచేన్ కన్యాకుమారి. ఓ కన్యాకుమారి. ఇద్దరు ఆల్ ది బెస్ట్. పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. 10 years కంప్లీట్. లాస్ట్ ఇయర్ మొన్న మేలో 29th కి 10 year మ్యారేజ్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్. ఈ మే వస్తే మళ్ళీ 11 years. వెరీ హార్డ్ టు బిలీవ్. లెట్స్ స్టార్ట్. కళ్ళు ప్లస్. సో మీ ఆవిడ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది. సో మాకు అర్థమైపోయింది మీ ఆవిడ బాగా డామినేటింగ్ అండి. సో ఈ డామినేషన్ తో మీరు ఎప్పుడైనా మీ సంతోషాన్ని కోల్పోయారా? లేదండి, కోల్పోలేదు. లేదు, హానెస్ట్ గా నిజం చెప్పండి. నిజంగా కోల్పోలేదు. ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారండి, ఇంకా సరదాగా అందరితో కలిసి ఉండు అంటారు. ఆయనే అసలు ఇప్పుడు సీక్రెట్ ఏంటి అన్నారు కదా, ఆయనే నా సీక్రెట్. ఆయన నాకు సపోర్టే నాకు బాగా సీక్రెట్. మీ ఆవిడ ఎప్పుడన్నా అనిపించిందా మీకు మా ఆవిడ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని?
ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదా సార్? ఎప్పుడు రాలేదు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో నాకెందుకో అనిపిస్తుంది మిమ్మల్ని సంతోష పెట్టడానికి తను ఏదో కాంప్రమైజ్ అవుతున్నాడు, అందుకే సైలెంట్ గా ఉన్నాడు సంథింగ్. అదేం లేదు, తను హ్యాపీగా ఉండాలి అంతే. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకుంటానని ఆయన పాలసీ ఉంది. నేను పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తా అని ఆయన అంటారు. ఈ లోపు నువ్వు పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం అన్నీ నువ్వు ఇదే సంరక్షణ కాబట్టి ఫుల్ సపోర్ట్ అంతా నీకే ఉంటుంది, నువ్వే చూసుకో. ఈ నైట్ వచ్చే వరకు మాత్రం నీ వాగుడుతో నన్ను నవ్వించు, నా శ్రమనంతా పోగొట్టు అని ఆయన చెప్తారు. మీ ఆయన మీతో భయపడతాడు? ఆయన అయితే ఏం భయపడరు, భయపడినా కూడా నేను మళ్ళీ నవ్వించేస్తాను. నేనంటే భయం. భయపడతాడా? భయపడరు. నేనంటే చాలా ఇష్టం. భయపడతారు అని నేను అంటున్నాను. భయం అంటూ ఏం లేదు అని అంటే యాక్టివ్గా ఉంటుంది, మాట్లాడుతుంటుంది, చేస్తుంటుంది అంతే తప్ప ఆమె అంటే భయం లేదు, నేనంటే ఆమెకు భయం లేదు, ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడన్నా నువ్వు తప్పు ఒప్పుకున్నప్పుడు మీ ఆవిడ ఎలా రియాక్ట్ అవుద్ది? తప్పు చెయ్యను, చేసినా చెప్పను. చేసినా చెప్పను ఎందుకన్నారు సార్? అంటే మీరు ఏదో చేసే ఉన్నారు కాబట్టి ఆ మాట వచ్చింది అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు తప్పు చెయ్యను, అది ఆమెకి తెలుసు. ఆయన తప్పు చెయ్యరు. ఒకవేళ ఎప్పుడైనా అకేషనల్గా డ్రింక్ చేస్తే అది ఒక్కొక్కసారి నేను ఫీల్ అవుతానేమో అని చెప్పారు. మీ ఆయనలో చెడు అలవాట్లు చెప్పండి 2-3. చెడు అలవాట్లు అంటూ ఏమీ లేవు. ఆయన కొంచెం ఫ్రెండ్స్ లేదు తాగరు. ఎప్పుడైనా అఫీషియల్ గా ఏదైనా పార్టీ ఉంటే బలవంతం చేస్తే వెళ్తారు. తాగుడు అంటారండి. ఓకే, అప్పుడప్పుడే చేస్తారు. నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? నెలకు ఒక్కసారి కూడా కాదు, ఇయర్లీ ఒక 3-4 టైమ్స్. నిజం తెలియదా అక్కకి? తెలియదు. అది మన సాక్ష్యం మీరు ఆవిడ కళ్ళలో చూసుకుంటూ చెప్తున్నారు కదా. ఇక్కడనే ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. ఏది కవర్ చేసావా? ఏదైనా తప్పు చేసి దాన్ని? ఎప్పుడు కవర్ చేయలేదు. ఎప్పుడు కవర్ చేయలేదు. అయితే దాన్ని తప్పు చేసినా ఒప్పుకోవు అంటావు? ఒప్పుకోనంటే చెప్పినా కదా, తను బాధపడకూడదని చెప్పను. ఇప్పటికీ అలాగా తెలియని విషయం ఏదైనా ఉందా మీ ఆవిడకి? ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏం లేదు, అదొక్కటే. ఓకే, ఒక బెలూన్ పక్కన కొట్టండి. ఎలాంటి విషయాల్లో మీరు బాధపడతారు మీ ఆయనకు సంబంధించి? ఆయన కొంచెం బిజినెస్ కదండి, షాప్ నుంచి లేటుగా వస్తారు. టైంకి తినండి, టైంకి రండి అని అంటాను. అయితే ఆయన నా బిజినెస్ నా కలెక్షను కదరా, అది ముఖ్యం కదరా, నేను సంపాదిస్తేనే కదా నువ్వు పిల్లలు బాగుంటావు, మరి ఆ పర్పస్గా నేను వెళ్తాను చేస్తాను, దానికి నువ్వు ఇట్లా టైంకి రా టైంకి తినంటే ఎక్కడైతుంది అంటే, ఎంత సంపాదించుకున్నా తిండి వరకే కదా, ఆరోగ్యం చూసుకుంటేనే కదా సంపాదన. టైంకి తినరు, టైంకి ఇంటికి రారు. అక్కడ విషయంలో మాకు ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీకు మీ ఆవిడలో నచ్చనిది ఏంటి? ఏదైనా ఒక పాయింట్? నచ్చనిది అంటూ ఏమీ లేదు. పర్ఫెక్టా? పర్ఫెక్ట్. అంటే కొంచెం నేను ఎక్కువగా మాట్లాడతాను అని బాగా చూసుకుంటాడు. చాలా గాడ్స్ గిఫ్ట్. సూపర్. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇది. హస్బెండ్ ఇస్ అ గాడ్స్ గిఫ్ట్ అంటే దీనికి మించి ఇంకా వేరేది ఏది లేదు. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. ఐ లవ్ యూ బావా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్స్ గిఫ్ట్. మీ టు సుజాత. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, ఆల్ ది బెస్ట్. సో కళ్ళు ప్లస్ రౌండ్ ఫస్ట్ కపుల్ కేమ్ అండ్ దే పర్ఫార్మ్డ్ వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ మీ ఆవిడ్ని చూడంగానే ఏమనిపించింది? యా షీఈ్ మై లైఫ్ పార్ట్నర్ అని ఒకటి ఫిక్స్ అయిపోతుంది అంటారు కదా చాలా మంది సినిమాల్లో. నిజంగా కూడా అలానే అయింది. ఎందుకంటే నేను లేట్కి వెళ్ళడం కూడా, నేను అంటే యూకేలో ఉండేవాడిని, లండన్లో ఉండేవాడిని. సో నేను ఫ్లైట్ దిగ్గానే వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. కలిసి ఇలా చెప్పారు, ఫోటో చూడమన్నారు. నేను చెప్పాను ఫోటో చూడను, ఎందుకంటే ఫోటోకి ఒరిజినల్కి తేడా ఉంటుంది కాబట్టి చూసేటప్పుడు రుచి ఎందుకు అడగడం, నేను వచ్చి చూస్తాను అని చెప్పాను. సో వాళ్ళకి ఒక టైం ఇచ్చాను. అంతకంటే ముందు 2 సంబంధాలు చూసి మేము చూసాను. చూసి తన దగ్గరికి వెళ్ళాను. అమ్మాయిని మా నాన్న వాళ్ళు బాగా నచ్చారు. సో వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయి బాగానే ఉందిరా అని చెప్పేసి. బట్ ఎక్కడో నాకు ఇన్నర్ ఫీలింగ్ లో ఎస్ అని చెప్పడానికి మనసు రావట్లేదు. యాక్చువల్ గా నేను చాలా బేసికల్ గా ప్రాక్టికల్ మనిషిని. ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఏం పెట్టుకోలే. ఎందుకంటే మనం పెట్టుకున్న రిక్వైర్మెంట్స్ కి రాలేదనుకోండి, మనం డిస్సాటిస్ఫాక్షన్ లో అవుతాం, డిసప్పాయింట్ లో వెళ్ళిపోతాం. సో లోన్ ఏదో ఒక ఫీలింగ్, వెలితి ఉన్న ఫీలింగ్ కి మనం వెళ్ళాల్సి వస్తుంది. అందుకే వైట్ పేపర్ పెట్టేసుకుంటాం.
సో ఫైనల్ గా మీ ఆవిడని చూడగానే మీకు ఏమనిపించింది? నచ్చేసింది అంతే. అప్పటి వరకు నేను ఇద్దరు ముగ్గురు చూశాను, బట్ ఎవరు కూడా నాకు ఈ అమ్మాయి చేసుకో, అమ్మాయిని చేసుకో, వాళ్ళకి ఫ్యామిలీ బాగుంది, వీళ్ళకి ఆస్తి బాగుంది అలా చెప్పారు ఒకటి రెండు. బట్ నాకు ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ నేనే చెప్పేశాను అన్నట్టు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే, అలాంటిది. మీరు చూసారు, ఫోటో చూసారు, ఫోటో చూసి ఏమనుకున్నారు? ఫోటో చూసి అంత పెద్ద ఫిగర్ ఏం కాదు, ఫిగర్ అని అనలేదు, కాకపోతే నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేకుండే ఆ మూమెంట్ లో. సో నేను బీటెక్ కంప్లీట్ చేశాను అప్పుడు. సరే ఇలా వస్తున్నారు చూస్తున్నారు అంటే అది క్యాజువల్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఫోటో మీద చూసాను అంతే, పక్కన పెట్టేశాను. ఇంకా కాకపోతే లేదు, తను వచ్చి నా మనసులో నేను ఏమనుకున్నానో తనకి చెప్పాను. సేమ్ అదే థాట్ తన మనసులో కూడా ఉంది. ఏం చెప్పారు అది? అంటే నాకు యుఎస్ కి వెళ్ళాలని ఉంది, కానీ అక్కడ స్టే చేయాలని లేదు. తన మనసులో కూడా అలానే ఉంది, యుఎస్ లో వెళ్ళాలి, నేను కూడా ఉండను, అలా అయితేనే ఒప్పుకుందామని ఫస్ట్ అదే విషయం చెప్పారు. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇద్దరు వెళ్ళిరా మరి యుఎస్? వెళ్ళేసి వచ్చేసారు. వచ్చేసాం, మా పేరెంట్స్ కోసం వచ్చేయాలని చెప్పాను నేను, అలానే వచ్చేసారు. సూపర్ అండి, బ్యూటిఫుల్. మీరు బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆయన మిమ్మల్ని నలుగురు ఉన్నప్పుడు ఏమైనా హర్ట్ చేశారా? తెలియకుండా ఆయన స్ట్రెస్? నా గురించి, నేను చేసిన పని గురించి ఎప్పుడు హర్ట్ చేయరు. ఓన్లీ ఎప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అంటే పిల్లల విషయంలో. కిడ్స్ కంటే ముందు అసలు గొడవ పడలేదు, ఛాన్సే లేదు, ఛాన్సే రాలేదు. కిడ్స్ వచ్చిన తర్వాత గొడవ ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఒక స్టైల్ ఆఫ్ వేలో పంపిద్దామని నేను అంటాను, తన అంటది అలా వద్దు ఇలా అని తన అంటది. అంటే ఇక్కడ ఇద్దరికి డిఫరెన్స్ ఉంది థింకింగ్ లో. కానీ పెళ్లి చూపుల్లో ఇద్దరు మీరేమైనా యుఎస్ అన్నారో, ఈయన అదే యుఎస్ అన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ఓన్లీ కిడ్స్ విషయంలో ఉన్నా, మిగతా అన్ని విషయాలలో నేను ఎలా థాట్ చేస్తానో తను కూడా అలానే థింక్ చేస్తాడు. ఎందుకు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు పిల్లల్ని? ఒక అబ్దుల్ కలాం, ఒక ప్రణబ్ ముఖర్జీ అలా అంటే అలా అని కాదు. ఇప్పుడు వాడు అలా చేస్తుంటాడు, నేను కోపడతాను, కాకపోతే నేను కొంచెం హార్ష్ గా కోపడతాను. అది తనతో మెల్లగా వచ్చి సాఫ్ట్ గా చెప్పు, కోపడకు అలా చెప్తారు. నేను అది చెయ్యను. ప్రతి గొడవ తర్వాత మోరల్ ఆఫ్ ది స్టోరీ అని ఒకటి వస్తుంది. అది ఏం నేర్చుకుంటారు? మీ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే పిల్లలకి ఒకరు కోప్పడాలి, ఒకరు బుజ్జగించాలి. ఎందుకంటే కొట్ట అసలు కొట్టాడు, నేనే కొడతాను. మీరు కొడతారా? కొడతాను. పిల్లలు ఎందుకు కొడతారు? చిన్న పిల్లలు అంటే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి కొడతాను, ఊరికే ఏం కొట్టను. అప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు తెలుస్తాను నా పెయిన్. నేను కొట్టాక నేను బాధపడతాను, కానీ ఆ మూమెంట్ లో కొట్టబుద్ధి అవుతుంది. ప్లీజ్ అండి వద్దండి, కొట్టాను, నెక్స్ట్ టైం కొట్టాను. మీ ఆయన మీద ప్రామిసెస్ ఎంత అల్లరి చేసినా నేను మాత్రం పిల్లల మీద చెయ్యొత్తాను ఇక మీద నుంచి. ఓ బెలూన్ బర్స్ట్ ప్లీజ్. మీ ఆవిడలో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు? కిడ్స్ ని కొట్టకుండా ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ. చూసారా, ఇంతే కదండి. అంతే చెప్పాను కదా, నేను కిడ్స్ కొట్టాను, ఇక మీద నుంచి తనని అర్థం చేసుకొని కిడ్స్ ని కూడా ప్రేమగా చూసుకుంటాను. మీరు మీ ఆయనలో కోరుకున్న చేంజెస్ అంటే ఎక్కువ మటుకి ఇంకా ఇట్లా వాదిస్తుంటాడు, నేను ఎడ్డామంటే తెడ్డాం అన్నట్టు. ఇంకా సో నేను ఒకటి అన్నాను అనుకో, ఎందుకు అన్నాను అని తను ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే నన్ను జాబ్ చేయమని ఊకే అంటే అప్పుడప్పుడు బోర్ కొట్టి నేను బాధపడుతూ ఉంటాను అనమాట. ఏంటి నా లైఫ్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరు బాగా జాబ్ చేస్తున్నారు, అలా ఇలా. జాబ్ చేయాలనుందా? అప్పుడు ఉండేది, కానీ కిడ్స్ వచ్చాక నేను డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ జాబ్ చేయను అని. గో డౌన్ ఆన్ యువర్ నీస్, బర్స్ట్ ది బెలూన్, ప్రపోజ్. I love you. Thank you. I too love you, Kanna. Very nice. Thank you so much. ఇంకా నెక్స్ట్ వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇంట్లో పరిస్థితులను బట్టి మీకు ఎప్పుడు అనిపించింది మా వారు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అని? పిల్లల విషయాలు ఏమైనా వస్తే బాగా సపోర్ట్ చేస్తారు. నేను డాన్స్ నేర్పిద్దాం, మ్యూజిక్ నేర్పిద్దాం, పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. ఓకే. ఇండియా విషయాలు కూడా ఇద్దరం కలిపే డెసిషన్ తీసుకుంటాం, కానీ ఒకళ్ళ మీద బేస్ అయ్యి ఎప్పుడు డెసిషన్ తీసుకోం. ఓకే.
ఎప్పుడైనా మీరు ఏదైనా సజెషన్ ఇస్తే నీకేం తెలుసు అని అన్నారా, లేకపోతే మీ సజెషన్ని పట్టించుకొని దాని గురించి ఆలోచించారా? పెళ్ళని కొత్తలో నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు, నేను జీవితంలో బాగా అనుభవించి వచ్చాను అన్ని, నాకు అన్నీ తెలుసు, నీకు తెలియదులే ఊరుకో అని అనేవారు. అబ్బా. తర్వాత నేను చెప్పేదాన్ని, నాకు తెలియదు ఏంటి, నేను ఒక ఫ్యామిలీలోంచి వచ్చా కదా, నాకు అన్నీ తెలుసు, నా మాట కూడా వినాలి, ఇంకా మీరు అలా అని మొత్తం నా మాట వినమని నేను చెప్పట్లేదు, నా మాట వింటూ ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటే ఏదైనా బాగుంటది అని అనేదాన్ని. వెరీ నైస్. ఒక బెలూన్ పగలగొట్టండి. నిజంగా చెప్పండి, మీ ఆవిడకి పొగరు ఎక్కువ అని అనుకున్న సందర్భం ఉంటుందండి. జనరల్గా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ పెళ్ళైన కొత్తల్లో ఒక 2-3 years బిలో అనిపించింది. తర్వాత అయితే మరి నేను అడ్జస్ట్ అయిపోయాను. మీ ఆవిడకి పొగరు ఎక్కువ చెప్తానండి. పెళ్ళైన 2-3 yearsలో అలా అనిపించింది. తర్వాత అయితే మరి నేను మారానో తను మారిందో, ఇద్దరికైతే అటువంటిది ఏమీ అనిపించలేదు. మీరు ఎప్పుడు చూపెట్టారండి పొగరు అని? చూపించడం అంటే ఏం కాదు, నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను ఏ విషయంలో అయినా, ఆయనేమో కొంచెం స్లోగా ఉంటారు. తను డామినేట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువగా, అప్పుడు కొంచెం పొగరుగా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. మీతోనేనా బయట వాళ్ళతోనా? బయట వాళ్ళతోనూ, అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తోనే మాట్లాడుతుంది. ఎందుకు ఇష్టం లేదా మీ ఆవిడకి ఫ్యామిలీ మెంబర్? అట్లా ఏం లేదు. బాడీ అన్నాక ఏదో చిన్న పెయిన్స్ వస్తాయి, మెడిసిన్స్ వేసుకుంటాం. అలాగే ఇది కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది, సజెషన్ క్యూర్ చేసుకుంటున్నాం, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మా ఆయనకి కొంచెం దిమాగ్ వాడట్లేదు, మైండ్ వాడితే ఇంకా బెటర్ ఏమో అని? చాలా సార్లు అనిపిస్తుందండి. ఆయనకి ఎంతసేపు బిజినెస్, షాపుల విషయాల గురించి ఆలోచిస్తారు. ఇంట్లో విషయాలు అంటే నీకే వదిలేశాను, నువ్వే పట్టించుకో, నువ్వే చూసుకో అని అంటారు. ఆ విషయంలో తనకి నేను 100% ఫస్ట్లో ఓటింగ్ ఇవ్వలేదు, కానీ ఒక 3-4 years నుంచి మాత్రం తనకి ఓటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ ఫుల్గా బిజినెస్ ఉండే టైం అండి మాకు ఇవాళ కూడా. కానీ తన కోసం ₹1,00,00,000 ఆదాయం వచ్చినా సరే వదులుకొని నేను రావాలని డిసైడ్ అయ్యాను. మాది ఫోటో ఫ్రేమింగ్స్ అండ్ గ్రీటింగ్ చార్ట్స్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. విజయవాడలో. ఓకే. ఓ బెలూన్ బస్ చేయండి. పెళ్ళికి ముందు కష్టాలు అన్నారు, ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు? మా ఫాదర్కి చాలా రోజులు హాస్పిటల్లో ఉండి దాదాపు 3 years హాస్పిటల్స్ చుట్టూ తిరిగామండి. ఏమైందండి? మా ఫాదర్కి హార్ట్ ఎలర్జీ అయింది అన్నారు, దానికి మెడిసిన్ లేదు. అది ప్రాబ్లం వచ్చి 6 years అయినాక ఆయన చనిపోయారు. 3 years నుంచి ఒక ప్రాబ్లం అమ్మటి వచ్చేసరికి ఫ్యామిలీ అంతా చిన్న వయసులో, నేను 10th class అయిపోయి షాప్కి వచ్చేసానండి. ఇంకా తర్వాత అప్పటికి మా దగ్గర ఏం క్యాష్ లేదు, 0. తనని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అప్పు చేసే చేసుకున్నాం మేము. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారండి నన్ను. ఆయన అప్పుల్లో ఉన్నా కానీ కట్నం తీసుకోకుండా నాకు మంచి కావాలి, అంతే నన్ను అర్థం చేసుకోవాలి అనుకుని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అది చాలా గ్రేట్ అండి. తిప్పేవాడు కాదు, తొడగొట్టేటోడు కాదు. ఇప్పుడు మీ ఆయనకి ఏమైనా చెప్పాలి, ఇప్పుడు రాబోయే 50, 60, 70 ఏళ్ళు ఏవైతున్నాయో మీ హ్యాపీ లైఫ్, తను ఇప్పటికైనా ఒకటే చెప్పుద్దండి, మీరు డబ్బు మీద ఎక్కువ సంపాదించుకోవడం, యావగేషన్ తగ్గించుకోండి, మనకి కావాల్సిన టార్గెట్స్ అన్ని మీరు రీచ్ చేశారు, ఇంకా మీకు టార్గెట్స్ ఏం లేవు కదా, ఇంకా ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తా ఉంటది. సార్ నేను ట్రై చేస్తున్నా, ఇంకా పూర్తిగా తన అన్నది కరెక్టే. ఎంతసేపు ఆయనకి ఈ మధ్య ఒక 2 years బ్యాక్ ఒంట్లో బాగాలేదండి, 2 months ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయారు, అమ్మో నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగపోతే ఏంటి పరిస్థితి, నువ్వు పిల్లలు ఏమైపోతారు. నాకు 2 ఆడపిల్లలండి, ఆడపిల్లలు కదా, నువ్వేమైపోతావు, వాళ్ళని చూసుకుంటూ నువ్వు ఎలా ఉంటావు, అందుకనే నేను అన్నీ సెట్ చేసేస్తాను, వయసులో ఉన్నప్పుడే నేను ఓపికగా ఉన్నప్పుడే కష్టపడతాను, సంపాదించేస్తాను అంటారు. నేనంటాను సంపాదన ఎక్కువయ్యే కొద్దీ ఫ్యామిలీ రిలేషన్ తగ్గిపోతుంది, అది అర్థం చేసుకోవచ్చా మీరు? ఎప్పుడో సంపాదన, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యామిలీని పోగొట్టుకుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. బేసిక్ ప్రాబ్లం అది బాయిల్స్ డౌన్ టు దట్ పాయింట్. సో ఎలా మీ ఆవిడకి చెప్తారు ఆ బెలూన్ని బర్స్ట్ చేసి మేకప్ ఫీల్ బెటర్ అండ్ మీరు ఎలా మారుతారు అని చెప్తున్నారు? శిరీష, మ్యాక్సిమం నేను ట్రై చేయడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ నా మనసు ఇంకా అటువైపు వెళ్ళిపోతా ఉంది, కానీ 99 నేను ట్రై చేసి ఫేవర్ అవుతా. థ్యాంక్ యూ. వెరీ నైస్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాలి, అలాగే ఎలిమినేషన్ ఎవరో కూడా కళ్ళు ప్లస్, వాళ్ళు మైనస్. ఇప్పుడు ముగ్గురు కూడా
లాస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాం. కానీ కానీ ఇక్కడ lead లో లీడింగ్ లో ఉన్నారు. ఉన్నారు మీరండి. 600 పాయింట్స్ 600 పాయింట్స్ అండ్ ఈ రౌండ్ లో మీకు వచ్చిన స్కోర్ 300 పాయింట్స్. సో 900 పాయింట్స్. ఇక్కడ ఇక్కడ ఈ 2 కపుల్స్ లో 500 మార్క్స్ తో ఉన్నారు. అండ్ లాస్ట్ రౌండ్ కి వెళ్ళే కపుల్ ఎక్కువ ఎవరి ఐ కాంటాక్ట్ మిస్ అయింది అని చూసుకుంటూ పోతే ఈ షో నుంచి 200 పాయింట్స్ ఈ రౌండ్ లో గెలుచుకొని ఎలిమినేట్ అయిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగేంద్ర ప్రసాద్. సో ఈ ఇద్దరు కపుల్స్ కి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తే విల్ ప్రొసీడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వెరీ నైస్. చూసారు కదా ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తాలో ఇప్పుడు కాంపిటీషన్ అద్దరిపోతుంది. ఆ రౌండ్ కి వెళ్ళే ముందు మొండి మొగుడు వెంకి పిల్లలు టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పిల్లం. సో ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. ఆ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. సో ఇక్కడ మిస్టర్ నాగార్జున గారు అండ్ మిస్టర్ హరి గారు ఎంఎంపీపీ టైటిల్ కోసం పోటా పోటీగా సిద్ధంగా ఉన్నారు ఫైటింగ్ కోసం. అక్కడ 900 పాయింట్స్, ఇక్కడ 800 పాయింట్స్. సో ఇప్పుడు ఏంటంటే కింద పండ్లు ఉన్నాయి, పండ్ల మీద జాలి ఉంది. మీరు ఏం చేస్తారంటే అటువైపు నుంచి జాలి లోపలికి వెళ్ళిపోయి ఇద్దరు కూడా పాక్కుంటూ దేక్కుంటూ ఒక్కొక్క పండుని దగ్గర చేసుకుంటూ పండ్లను తీసుకొని జాలి బయటకు వచ్చి నిల్చొని మీ ఆవిడ చేతి బుట్ట ఉందో ఆ బుట్టలో పండ్లు వేస్తారు. ఓకేనా? టైం లిమిట్ తర్వాత ఎవరి బాస్కెట్ లో ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. తోసుకుంటూ వెళ్ళొద్దు, జోబ్ లో పెట్టుకోకూడదు. కమాన్ ఏరుకోండి. ఎన్ని ఏరుకుంటారో అన్ని ఏరుకోండి. ఎన్ని ఫ్రూట్స్ అయినా ఏరుకోండి. హరి గారు అడ్వాంటేజ్ మీది. ఇప్పుడు చీటింగ్ చేస్తే ఆ ఫ్రూట్ ని మేము తీసేస్తాం బాస్కెట్ లో నుంచి. రెడీ. నుక్కుండు కదా ఏరుకోండి. ఏంటండి మరీను ఓన్లీ దట్ ఫ్రూట్ ఓన్లీ. అయ్యో ఉట్టి అట్టి పండ్లనే టార్గెట్ చేసేది సార్. డజన్ అట్టి పండ్లకి 100 పాయింట్లు ఉంటాయి సార్. అట్లయితే ఒకేసారి 2 ఫ్రూట్స్. కమాన్ హరి గారు, కమాన్ కమాన్ కమాన్. అయ్యో అలా వస్తే ఇంకెక్కువ ఫ్రూట్స్ ఉన్నాయేమో అనుకున్నాను. హరిగారు మీరు ఫాస్ట్ వెళ్ళాలండి. బాస్కెట్ లో ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. మా మ్యాట్ మా నెట్ చినుగుతే మీరే కట్టాలి. అది వద్దు సార్, అది వదిలేండి సార్. అరే అరే వెళ్ళండి. రండి ఒంగి 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 ఒంగాలి పాకాలి. అంతే అంతే. అది అమ్మయ్యా వచ్చేసారు. పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్గా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. అరే ఫ్రూట్స్ కోసం కొట్టుకుంటున్నారేంటండి? ఫ్రూట్స్ కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. అమ్మయ్యా నాగార్జున కూడా అలసిపోయారు. అయ్యయ్యో అయ్యయ్యో. 10 9 8 7 రండి 6 5 మేము మెల్లి లెక్క పెడతాం. 4 3 వెళ్ళండి. 2 1. సో ఫైనల్ గా ఇక్కడ నాగార్జున గారు అక్కడ హరి గారు ఈ గేమ్ ని పూర్తి చేశారు. సో ఇప్పుడు విన్నింగ్ ఎవరి బాస్కెట్ లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, ఎక్కువ ఫ్రూట్స్ ఎందులో ఉన్నాయో చూడాలి. సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి.
41. మరి ఇందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. అక్కడ 41 అయితే ఇక్కడ ఎన్ని ఉండాలి, ఎందుకంటే అక్కడ 100 points తో లీడింగ్ లో ఉన్నారు ఆల్రెడీ. అందుకే ఇక్కడ 43 ఉంటే గెలిచిపోతారు. 43. 1 2 3 4 5 6 7 8. 39, 40, 41, 42, 43, 44. 44 ఇక్కడ. సో మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఈ ఎపిసోడ్ టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ హరి గారు. కంగ్రాచులేషన్స్. ఏమైంది హరి గారు, నడుం పట్టిందా, జోష్ తగ్గింది? కొంచెం పెయిన్ వస్తుంది నాకు. ఇప్పుడు గిఫ్ట్లు వచ్చినాయి కదా, కొంచెం ఇట్లా ఇట్లా డాన్స్ ఆడండి. రైట్, గిఫ్ట్స్ ప్లీజ్. సో గిఫ్ట్స్ వచ్చేసాయి, అందరికి ఇచ్చేద్దాం. ముందుగా పార్టిసిపేషన్ గిఫ్ట్స్. సో లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. సో అందమైన సారీస్ మా లేడీస్ కి. సో ఇప్పుడు విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పెళ్ళాం షో తరపు నుంచి టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ హరి గారికి ఓ హోమ్ థియేటర్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అంతేకాదు మిస్సెస్ హరి గారికి ఓ మిక్సీ, కంగ్రాచులేషన్స్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మేము ఒకటి ప్లాన్ చేసామండి. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే రివీల్ చేయాలి. ఎలా అనిపించింది సార్ గేమ్? చాలా బాగుంది, చాలా యాంగ్జైటీగా ఉంది గేమ్ కి రావడం. మా పిల్లలు బాగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారండి. మమ్మీ డాడీ టీవీలో కనిపించాయి. తనలో హ్యాపీ చూసుకుంటూ నేను అసలు ఇంకా అది 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 అసలు స్టేట్మెంట్ అండి. సార్ మీరు? నా ఉద్దేశంలో పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సూపర్. బికాస్ పార్టిసిపేషన్స్ లేకపోతే గెలిచేవారే లేరు. సో ఐ ఆల్వేస్ టేక్ పాజిటివ్లీ. వెరీ గుడ్ సార్. పిన్ని ఎట్లా అనిపించింది పిన్ని? చాలా బాగుందండి. నిజంగా ఇలాంటి అవకాశం ద్వారా మా మొగుడు పిల్లల మధ్యలో చాలా అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. జీ తెలుగు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. ఓకే, మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.